ఉమ్మడి నిజామాబాద్లో ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి జయపాలక నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ఉదయం 7 గంటలకు కొంత మందకొడిగా సాగినప్పటికీ ఇప్పుడు 8 దాటిన తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొంత ఊపందుకుంది. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఆదర్శ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రాన్ని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. ప్రస్తుతం కమిషనర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజామాబాద్ నగరంలో ఎన్నికల పోలింగ్ ఎలా కొనసాగుతుంది? నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించి 488 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 488 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 2929 మంది పోలింగ్ స్టాఫ్ను నిన్ననే డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకే పోల్ కమెన్స్ అయిందని చెప్పేసి అని మాకు అందరు జోనల్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ చాలా పీస్ఫుల్గా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. సో చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. ఇప్పుడే సిపి సార్ వచ్చి కూడా విజిట్ చేయడం జరిగింది. సో అన్ని పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ పోలింగ్ స్టేషన్ లోపలికి ఎవరికి కూడా సెల్ ఫోన్లు క్యారీ చేయడానికి ఎవరికి కూడా అనుమతించట్లేదు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా సెల్ ఫోన్లు కానీ, మిగతా మ్యాచ్ బాక్సెస్ కానీ, తర్వాత ఇంక్ పెన్స్ కానీ, ఇంక్ కానీ, అటువంటి తర్వాత వాటర్ బాటిల్స్ కానీ వీటన్నిటిని కూడా అలౌ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము. బయటనే ఎవరైనా సరే సెల్ ఫోన్ తీసుకొని వస్తే బయట ఒక పర్సన్ పెట్టి అక్కడ సెల్ ఫోన్లు కూడా డిపాజిట్ చేయించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నాము. ఇక్కడ ఎస్ఎఫ్ఎస్ స్కూల్కు సంబంధించి ఇది మోడల్ పోలింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 9 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 9 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 6600 ఓటర్స్ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే పోలింగ్ ఊపందుకున్నది. తర్వాత మార్నింగ్ అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా 7 o'clock కమెన్స్ అయింది. దానికి సంబంధించి మేము అన్ని రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నాము. తర్వాత ఎవ్రీ 2 hours-కి ఒకసారి మళ్ళీ పోలింగ్ పర్సంటేజ్ని కూడా మేము ఎప్పటికప్పుడు నివేదించాల్సి ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్కు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అంటే ఒక కమ్యూనికేషన్ ప్లాన్ అనేది తయారు చేసుకున్నాము. దానికి సంబంధించి ఎవ్రీ 2 hours-కి ఒకసారి పోల్ పర్సంటేజ్ కూడా రిపోర్ట్ చేస్తామండి. సో నగర పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరందరూ భాగస్వామ్యులు కావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. అన్ని పోలింగ్ స్టేషన్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈసారి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్నీ కూడా సీసీ కెమెరా నిఘాలనే ఉన్నాయి. 793 సీసీ కెమెరాలు ఈసారి మేము ఇన్స్టాల్ చేసి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? సో గతంలో కంటే పోలింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం కోసము దాదాపుగా మాకున్న స్టాఫ్, మెప్మా స్టాఫ్ ద్వారా కానీ, తర్వాత అన్ని మేజర్ జంక్షన్స్ దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, తర్వాత సోషల్ మీడియా ద్వారా, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. సో కొన్ని పోలింగ్ కేంద్రాలు ఇట్లా మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి కొంత ఓటర్లలో ఉత్సాహం నింపడం కోసం కూడా ఇలా కొన్ని మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాము. అలాగే మ్యాక్సిమం అంటే మాకు సాధ్యమైనంత స్థాయిలో ఓటర్లను సెన్సిటైజ్ చేసి వాళ్ళందరూ కూడా ఈ పోలింగ్కి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామండి. కొన్ని చోట్ల ఓటరు స్లిప్ల పంపిణీ జరగలేదని చెప్పేసి ఓటర్లు ఆరోపిస్తున్న పరిస్థితి, దీనిపై ఏం చెప్తారు సార్? అంటే నిజానికి ఏంటంటే మనకు అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 301 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఏంటంటే మనకు ఏదైతే ఇప్పుడు ఈ అర్బన్ ఎలక్షన్స్ వచ్చే వరకు కొంత వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అనేది కొంత ఎక్స్పాండ్ అయింది, ఎవరికి BLOలకు సంబంధించింది అన్నట్లు. సో దానివల్ల మాకు కొత్త ప్రాంతము మాకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి కష్టమవుతుంది. అంటే మళ్ళీ అడిషనల్ స్టాఫ్ను మాకు మెప్మా సిబ్బంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి SHG గ్రూప్లో ఎవరైతే మంచి యాక్టివ్గా ఉన్నారో, చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగిందండి. నిజామాబాద్ నగరంలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు? అక్కడ ఎలాంటి బందోబస్తులు ఉంచారు? అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాలను 59 పోలింగ్ కేంద్రాలుగా సిపి సార్ నోటిఫై చేయడం జరిగింది. సో వాటిలో అడిషనల్ పోలీస్ ఫోర్స్ను కూడా సిపి సార్ డిప్లాయ్ చేయడం జరిగింది. తర్వాత అన్ని రకాల భద్రతా చర్యలు, స్పెషల్లీ ఈసారి బయట కూడా మేము
మా కార్పొరేషన్ పరిధిలో మా దగ్గర ఒక 60 సీసీ కెమెరాస్ ఉంటే వాటన్నిటిని కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సిపి సార్ వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు? మన దగ్గర ఇప్పుడు 2929 మంది పోలింగ్ స్టాఫ్ ఉన్నారు. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, తర్వాత అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్. వీరితో పాటుగా జోనల్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా దాదాపుగా 3500 మంది వరకు మనకు ఈ పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు ఉద్యోగస్తులంతా. ఇది మొత్తంగా నిజామాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పేసి కమిషనర్ దిలీప్ కుమార్ చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం కాబట్టి ఈ ఓటుగా కొన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన సూచిస్తున్న పరిస్థితి ఉంది. మన ప్రస్తుతం అయితే ఈ ఎస్ఎఫ్ఎస్ పోలింగ్ కేంద్రం వద్దనే ఉన్నాం. ఇక్కడ ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ఈ ఎస్ఎఫ్ఐ పోలింగ్ కేంద్రం తీర్చిదిద్దారు. మొత్తం ఒక పూలు అదేవిధంగా అరటి చెట్లతో అలంకరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలింగ్ గతం కంటే పోలింగ్ శాతం పెంచేందుకు ఇదొక ఓటర్లను ఆకర్షించే విధంగా ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇదే కాక నిజామాబాద్ నగరంలో ఇంకా దాదాపు 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బోధన్ అదేవిధంగా ఆర్మూర్, భీమ్గల్లో కూడా మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మనం ఉదయం అయితే చూస్తూ ఉన్నాం. ఉదయం కొంత మందకొడిగా సాగిన పోలింగ్ కొంత ఊపందుకుంది. ఇప్పుడు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరి వస్తున్న పరిస్థితి ఉంది. ఇంతకుముందు కాసేపటి క్రితమే కొంతమంది ఒక వీల్ చైర్ మీద వచ్చి ఒక ఆసుపత్రి నుంచి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రాజకీయ పార్టీలు 100 మీటర్ల అవతల తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రచారం అంతా దాదాపు వారం రోజుల పాటు ఉత్కంఠగా సాగినటువంటి ప్రచారం కీలక ఘట్టమైన ఈ పోలింగ్ సంబంధించి అంతా రాజకీయ పార్టీలు కూడా దీనిపైన దృష్టి పరిస్థితి ఉంది. తమ పార్టీకి ఓటేసేందుకు ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలింగ్ మేనేజ్మెంట్ పై రాజకీయ పార్టీలు దృష్టి సారించిన పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 3,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లకు గాను మొత్తం నిజామాబాద్ నగరంలో దాదాపు 350 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బోధను అదేవిధంగా ఆర్మూరు, మన భీమ్గల్లో చూసుకుంటే మొత్తం దాదాపు బోధన్లో 38 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా ఆర్మూర్లో 36, అదేవిధంగా భీమ్గల్లో 12 వార్డులు ఉన్నాయి. మొత్తంగా ఈ అన్ని 3 మున్సిపాలిటీలు కలుపుకొని మొత్తం 729 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వీరంతా కూడా దాదాపు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 4,95,485 మంది ఓటర్లు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాదాపు ఎన్నికల నిర్వహణ కోసం ఆ జిల్లా వ్యాప్తంగా ఆర్ఓలు, అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారులు, పిఆర్ఓలు మొత్తం కలిపి 4,600 మంది విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో మొత్తము 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ కామారెడ్డిలో 49, అదేవిధంగా ఎల్లారెడ్డిలో 12, బిచ్కుందలో 12, బాన్సువాడలో 19 వార్డులు ఉన్నాయి. 19 వార్డుల్లో 200 వార్డులో గాను 238 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం కామారెడ్డి జిల్లాలో 1,49,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 88 సమస్యాత్మక కేంద్రాలను, అదేవిధంగా 21 అతి సమస్యాత్మక కేంద్రాలుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సమస్యాత్మక కేంద్రాల్లో కొంత భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. భద్రతా ఏర్పాట్ల భాగంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 1,370 మంది కానిస్టేబుళ్ళు, 70 మంది ఏసీపీలు, 70 మంది సిఐలు, 70 మంది ఎస్ఐలు విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధించారు. 18 రకాల గుర్తింపు కార్డులు ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అయితే ఇప్పుడు పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వృద్ధులు, అదేవిధంగా వికలాంగులు ఓటేసేందుకు వీల్ చైర్ను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో
వేచి ఉండి ఏదైనా ఇబ్బంది తలెత్తే వెంటనే వైద్య చికిత్స అందేందుకు అంబులెన్స్ అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. అందరూ కూడా రాజ్యాంగం ఇచ్చినట్టు ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఓటర్లకు అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే ఈ ఎస్ఎఫ్ఎస్ పోలింగ్ కేంద్రాన్ని కూడా సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పేసి సిపి సాయి చైతన్య తెలిపారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు జైపాల్.